తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుస పెట్టి మరీ హస్తం పార్టీలో చేరుతున్నారు. కానీ ఆ ఎమ్మెల్యే చేరికను చివరి నిమిషం వరకు లోకల్ లీడర్స్ అడ్డుకున్నారు. ఆయన కాంగ్రెస్ లోకి వస్తే తమ దారి తాము చూసుకుంటామంటూ హైకమాండ్కే హెచ్చరికలు ఎందుకు పంపించారు? జోగులాంబ గద్వాల రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణన్మోహన్ రెడ్డి చేరికను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి జెడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య పోటీ చేశారు. ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణన్మోహన్ రెడ్డిపై 7,036 స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. గద్వాలలో చాలా రోజులుగా సరితా తిరుపతయ్య బండ్ల కృష్ణన్మోహన్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. జెడ్పీ చైర్పర్సన్ గా సరితా తిరుపతయ్యకు, ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణన్మోహన్ రెడ్డికి రాజకీయంగా వైరం ఉంది. గతంలో జెడ్పీ సమావేశాలకు ఎమ్మెల్యే బీఆర్ఎస్ జెడ్పీటీసీలను సమావేశాలకు హాజరు కాకుండా చేశారంటూ సరితా తిరుపతయ్య వర్గం ఆరోపించింది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు సరితా తిరుపతయ్య బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే ఎన్నికకు పోటీ చేసేందుకు అధిష్టానం అవకాశం ఇవ్వకపోవడంతో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణన్మోహన్ రెడ్డి, సరితా తిరుపతయ్య హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో స్వల్ప ఓట్ల మెజారిటీతో కృష్ణన్మోహన్ రెడ్డి గెలుపొందారు. ఇక 2023 ఎన్నికల తర్వాత గద్వాలలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో గద్వాలలో సరిత ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఆమె మాటనే చెల్లుబాటు అవుతుందనే ప్రచారం నడుస్తోంది. దీంతో బండ్ల కృష్ణన్మోహన్ ఎమ్మెల్యేగా గెలిచినా ఏమీ చేయలేని పరిస్థితి ఉందని లోకల్గా టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే బండ్ల కృష్ణన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతున్నారంటూ ప్రచారం సాగింది. మొదట్లో బండ్ల కృష్ణన్మోహన్ చేరికను సరిత అడ్డుకున్నారు. ఆయన వస్తే పార్టీలో మా పరిస్థితి ఏంటని పార్టీ పెద్దలను ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఎంపీ మల్లు రవిని కలిసి కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. అయితే ఈ అంశం అప్పట్లో కాస్త చల్లబడింది. అదే సమయంలో బండ్ల కృష్ణన్మోహన్ రెడ్డి కూడా తాను పార్టీ మారడం లేదంటూ ఓ ప్రకటన చేశారు. తాజాగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణన్మోహన్ రెడ్డి మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఆయన మరోసారి సీఎం రేవంత్ రెడ్డికి టచ్లోకి వెళ్లారు. పార్టీ మార్పు ఖాయమని తెలియడంతో సరిత వర్గం మరోసారి భగ్గుమంది. గద్వాలలో బండ్ల కృష్ణన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు జోరందుకున్నాయి. ఎమ్మెల్యే బండ్ల రాకను నిరసిస్తూ సరితా తిరుపతయ్య వర్గం అన్ని మండల కేంద్రాల్లో దిష్టిబొమ్మలు దగ్ధం చేసింది. ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలోకి అధిష్టానం తీసుకుంటే ఆత్మహత్య చేసుకుంటామని కార్యకర్తలు హెచ్చరించారు. గద్వాల పట్టణంలోని లింగంబాగ్ కాలనీలోని సెల్ టవర్ ఎక్కి సరితా తిరుపతయ్య అభిమాని ప్రసాద్ నిరసన చేపట్టారు. సెల్ టవర్ వద్దనే కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున మోహరించి ఎమ్మెల్యే బండ్ల కృష్ణన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. దీంతో గద్వాలలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా రాజకీయం మారిపోయింది. మొత్తంగా ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు ప్రచారం సాగుతోంది. బండ్ల కృష్ణన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికపై సరితకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమెకు కీలక పదవి ఇస్తామని భరోసా ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఆమె మెత్తబడినట్టు సమాచారం. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి బుజ్జగింపుల తర్వాతనైనా సరిత చల్లబడతారా, లేదంటే తన దారి తాను చూసుకుంటారా అనే దానిపై కూడా చర్చ నడుస్తోంది.